అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. అయితే పెద్ది ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా సమాచారం. వీడియో కాల్ ద్వారా అమెరికా వైద్యుల సహాయంతో చికిత్సను అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రధానంగా యశోద హాస్పిటల్లో పెద్ది కుటుంబ సభ్యులకు అండగా ఉన్నారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. అయితే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పరామర్శించినటువంటి వైన మనం చూసాం. ఇక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, మాజీ మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. అయితే కల్వకుంట్ల కవిత కూడా పరామర్శించారు. అయితే కొంతవరకు కీలకంగా పెద్ది సుదర్శన్ ఆరోగ్య పరిస్థితి పైన ఆ పార్టీ నేతలు కొంతవరకు ఆందోళనగా వ్యక్తం చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పెద్ది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. వీడియో కాల్ ద్వారా అమెరికా వైద్యుల నుంచి సంప్రదించి కూడా చికిత్సను అందిస్తున్నటువంటి సహాయం పైన కూడా ఆరా తీస్తున్నారు వైద్యులు. అయితే నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి నేత పెద్ది సుదర్శన్. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంతవరకు బీఆర్ఎస్ శ్రేణులను, కార్యకర్తలను కలవరపాటు గురి చేస్తూనే ఉంది. అయితే యశోద హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన చికిత్సను పొందుతున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలోనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆయన నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని, దాదాపు 72 గంటల తర్వాత ఇప్పటికీ శరీరం సంబంధించి ఎలాంటి స్పందన లేదంటూ కూడా వైద్యులు ధృవీకరిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కూడా వీడియో కాల్ ద్వారా అమెరికా వైద్యుల సహాయంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం, దీంతో పాటుగా ఆయనకి చికిత్సను అందిస్తున్నటువంటి విధానాలపైన కూడా అమెరికా వైద్యుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలతో పాటుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అయితే పూర్తి స్థాయిలో హాస్పిటల్ దగ్గరే ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రముఖుల రాకతో మాత్రం ఒక్కసారిగా హాస్పిటల్ మొత్తం కిట్టిడిసిపోతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కువగా వస్తున్నారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాఠోడ్, మాజీ ఎంపీ బోయిన్ కుమార్ తో పాటుగా పూర్తి స్థాయిలో అంటే మాలుతు కవిత, వినోద్ కుమార్, పరకాల వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే వరుసగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా కూడా క్యూ కడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, పెద్ది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రీసెంట్ అప్డేట్స్ ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డికి యశోద ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. ఏదైతే బీఆర్ఎస్ అగ్ర నేతలు ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత కీలకంగా వ్యవహరిస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఏవైతే ఆరోగ్య విషయాలపైన కూడా నిరంతరం తెలుసుకోవడమే కాకుండా నేరుగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో చేరిన వైనం దగ్గర నుంచి అటు హనుమకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా యశోద ఆసుపత్రికి తరలించే వరకు బీఆర్ఎస్ అగ్రనేతలు పెద్ది సుదర్శన్ క్యాన్వాయ్నే ఫాలో అయ్యారు. అదేవిధంగా యశోద ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుంచి కూడా వారు హాస్పిటల్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు పెద్ది కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం, ధైర్యం చెప్తున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంతో కోలుకుంటారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తాం. అయితే ఇక్కడ దాదాపు ఆయనకు అమెరికా నుంచి కూడా అమెరికా వైద్యుల సలహాలు, సూచనల మేరకు వైద్యం కొనసాగిస్తున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు ఆయనకు వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుంది. దాదాపు 72 గంటల నుంచి ఆయన నాడి స్పందించలేదు, అయినా కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. అమెరికా నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడమే కాకుండా డాక్టర్లు ఏదైతే శస్త్రచికిత్స కొనసాగుతున్నారు. నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని 72 గంటల తర్వాత కూడా పెద్ది శరీరం నుంచి ఎలాంటి స్పందన లేదని డాక్టర్లు ఒక ప్రకటనలో తెలియజేశారన్న సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ అగ్రనేతలు కిరణ్ ప్రధానంగా అంటే వీడియో కాల్ ద్వారా అమెరికాకు సంబంధించినటువంటి వైద్యులు ఇస్తున్నటువంటి సలహాలు కూడా కీ రోల్ పోషిస్తబోతున్నాయి. ఇంకా ఎవరైనా డాక్టర్లు రావడం, చికిత్సలో భాగస్వాములు కావడం, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ వెల్లడించారా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కాపాడాలంటూ ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా డాక్టర్లతో మాట్లాడారు. నేరుగా కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి కీలక నేతలందరూ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భరోసా ఇస్తున్నారు, ధైర్యం ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా
ప్రపంచం నలుమూలలో ఎక్కడ ఈ చికిత్సకు సంబంధించిన కీలకమైన డాక్టర్లు ఉన్నా అపోలో డాక్టర్లు సంప్రదిస్తున్నారు, వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. నేరుగా ఇటు వెంటిలేటర్ పై ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని వీడియో కాల్ ద్వారా అమెరికా డాక్టర్లు చూసి అక్కడి నుంచి సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు. వాటి ఆధారంగా కూడా చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆయన ఆరోగ్యం విషమించిందనే సమాచారం అయితే మాత్రం అందుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించిన కీలక నేతలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సత్యవతి రాథోడ్, బోయినపల్లి వినోద్ కుమార్, మాలోద్ కవిత, చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ లాంటి కీలక నేతలందరూ పరామర్శించారు. అటు పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు ధైర్యం చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడతాం. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యను కూడా వారు పరామర్శించి అండగా ఉంటున్నారు, ధైర్యం చెప్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కవిత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్క కూడా యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యకు ధైర్యం చెప్పారు. ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ స్థాయిలో యశోద చేరుకుంటున్నారు. ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంగా బయటికి రావాలి, ఆరోగ్యం కోలుకోవాలంటూ నర్సంపేట నియోజకవర్గంలో పూజలు, దేవాలయాలు సందర్శిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి 2018లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక స్థాయికి ఎదిగిన నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ నేపథ్యం ఉంది. అదేవిధంగా అందరితో సన్నిహితంగా ఉంటూ వివాదాంశాలకు దూరంగా ఉంటూ జిల్లా స్థాయిలో ఒక బలమైన నేతగా ఎదిగారు. కేటీఆర్ హరీష్ రావుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా ముద్రపడిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇటు యశోద ఆసుపత్రికి చేరుకొని అటు డాక్టర్లతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. హరీష్ రావు హాస్పిటల్లో ఉన్నట్టు కూడా మనకు సమాచారం చూసినట్లయితే పెద్ది ఆరోగ్యంగా కోలుకొని రావాలంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇటు నర్సంపేట నియోజకవర్గమే కాదు రాష్ట్ర స్థాయిలో ఆయన అభిమానులు కూడా గుళ్ళు, గోపురాలు, పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పరామర్శ వెలువ నేతలు బీఆర్ఎస్ నేతలే కాదు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా క్యూ కట్టారని సమాచారం వినిపిస్తుంది. థ్యాంక్ యూ. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇంకా వైద్యం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లుగా సమాచారం. అయితే వీడియో కాల్ ద్వారా అమెరికాలో ఉన్నటువంటి వైద్యుల సహాయంతో చికిత్సను అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. యశోద హాస్పిటల్లో పెద్ది కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్ తో పాటుగా హరీష్ రావు, ఇప్పటికే భారీ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక కల్వకుంట్ల కవిత కూడా వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి పూర్తి స్థాయిలో త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షించడం జరిగింది. పెద్ది కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు క్షేత్రస్థాయిలో కూడా వచ్చి పరామర్శించి వెళ్తున్నటువంటి పోయినా ఒక్కసారిగా యశోద హాస్పిటల్ కి మాత్రం భారీ స్థాయిలో నేతలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. పెద్ది త్వరగా కోలుకోవాలంటూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి కార్యక్రమాలు కూడా నిమగ్నమయ్యారు. పెద్ది ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ల సహాయంతో వీడియో కాల్ ద్వారా ఆయనకు అందిస్తున్నటువంటి వైద్య సహాయం పైన ఎప్పటికప్పుడు వైద్యులు ఆరా తీస్తున్నారు. గత 72 గంటలుగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వైద్య సహాయం తదుపరి అందించేటువంటి దానితో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి పైన కూడా మరి కాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.